ఈ ప్రభుత్వం పోలీసు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే పర్మిషన్ ఇవ్వరు, నోటీసులు ఇస్తారు, ఆంక్షలు విధిస్తారు, ఒక వెహికల్ రాకూడదు. ఎందుకు ఇంత భయం జగన్మోహన్ రెడ్డి గారు అంటే? జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అంటే మీకు ఎందుకు ఇంత భయం? పొదిల్లో బ్రహ్మాండంగా విజయవంతమైందని చెప్పి చెమటలు పడుతున్నాయి ఈరోజు. కాబట్టి ఒకటే చెప్పదలుచుకున్నాం మేము దీని మీద. జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి నిన్న సత్తెనపల్లిలో స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారు. ఎవరు తరలించిన ఒక్క మనిషిని కూడా తరలించిన దాఖలాలు లేవు. స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానాలతో ఎన్ని అడ్డంకులు పెట్టినా ఈరోజు ప్రజలు వచ్చారంటే దానికి కారణం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత ప్రారంభమైంది. ఒకటే ప్రజలు భావిస్తూ ఉన్నారు, అయ్యో మనం జగన్మోహన్ రెడ్డి గారి ఓటేయకుండా తప్పు చేశాము అనే బాధ ప్రజల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేయకపోవటం మనం చేసిన తప్పు, లేదా తప్పు ఇంకెక్కడైనా జరిగిందేమో. ఈ రెండు విషయాల్లో కూడా ప్రజలు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ప్రజలు ఇవాళ ఎంతో బాధతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని అయితే ఎలక్షన్లు సమీపం లేవు, అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుద్దామని చెప్పి ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా ప్రేమ అభిమానాలతో ఈరోజు సత్తెనపల్లి రావటం జరిగింది. రెంటపాళ్ల గ్రామానికి రావటం జరిగింది. మరి రెంటపాళ్ల గ్రామంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మంచినీళ్లు దొరకకుండా పోలీసులు ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్స్ని క్లోజ్ చేశారు, షాపుల్ని క్లోజ్ చేశారు. ఏమీ దొరకకుండా అసలు పూర్తిగా కట్టుదిట్టం చేసి వాళ్ళ ఎంత స్థాయికి దిగజారారో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ప్రజలు సరే వచ్చారు, వచ్చిన వాళ్ళకి కనీసం తాగడానికి మంచినీళ్ళు అనేవాళ్ళు కదా, మంచినీళ్ళు లేవు. సత్తెనపల్లిలో ఒక హోటల్ తెరవలేదు. ఇంత దారుణంగా ఎందుకు ఈరోజు ప్రవర్తించాల్సిన అవసరం వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి యాత్రను విఫలం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని విఫలం చేయాలి అని ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం, అది మరీ పోలీసులు మరీ అత్యుత్సాహం. ఎస్పీ గారు చెప్పారు ఆ గ్రామానికి మేము 3 వెహికల్స్ తప్పితే పంపినని. మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసాం. మేమందరం దిగి, మాజీ ఎమ్మెల్యేలు నాయకులు అందరం దిగి రెంటపాళ్ల గ్రామంలో రోడ్డు మీద దిగి నడుచుకుంటూ వెళ్ళాం. మేము సహకరించాం పోలీసు వారికి. అయినా సరే అంబటి రాంబాబు గారి మీద కేసులు పెట్టారు, నా మీద కేసులు పెట్టారు, సుధీర్ రెడ్డి గజ్జల సుధీర్ భార్గవ్ మీద కేసులు పెట్టారు, ఆయన బాబా తండ్రి చనిపోయిన నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్ల గారి మీద కేసులు పెట్టారు. మేమేం చేసామని ఈరోజు అడుగుతా ఉన్నాం. అయినా సరే మీరు కేసులు పెట్టండి, కేసులకు భయపడేది లేదు. ఇలాంటి కేసులకు మేము భయపడం. ఒకటే చెప్తా ఉన్నాను, ఇలాంటి కేసులకి మేము భయపడేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా భయపడకుండా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కోసం ఈరోజు సత్తెనపల్లి ఇచ్చేశారంటే ఎవ్వరూ కూడా, మీరు ఎంత అనగదొక్కి పర్మిషన్ లేదని చెప్తున్నారో అంత ఎక్కువ మంది ఈరోజు వచ్చారు. కారణం మీరు పర్మిషన్ ఇవ్వకపోవటమే అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను నేను. మీరు ఎప్పుడైతే పర్మిషన్ ఇవ్వలేదన్నారో అప్పుడే ప్రజల్లో ఇంకా గట్టిగా మేము రావాలి ఈ మీటింగ్కి, ఈ యొక్క పర్యటనకి అని చెప్పి ప్రజలు డిసైడ్ అయ్యారు. పొలాల్లో వచ్చారు, పొలాల్లో దారులు ఏర్పడ్డాయి. రెంటపాళ్ళకి వాళ్ళు బైకుల మీద వచ్చారు, కొంతమంది నడిచి వచ్చారు. ఎట్లా వచ్చారో ఎవరికి, మేము ఎవ్వరం కూడా ప్రజలను ఒక్కరిని కూడా మొబిలైజేషన్ చేయలేదు. ఇంకా చాలామంది చెప్తారు ఈ మీటింగులు అంటే బిర్యానీలు పెట్టాలి, భోజనాలు పెట్టాలి, మందు ఇవ్వాలి, ఇలాంటివన్నీ సంఘటనలు చూసాం రాజకీయ పార్టీ. కానీ నిన్న మీటింగులో అలాంటిది ఒక్కటి కూడా లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా రెంటపాళ్ల గ్రామానికి చేరుకున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానంతో.